సిపిఎం పెట్రోల్ మన విశ్వగురి పాలనలో 10 రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరల యొక్క మోత 20 రూపాయలకి పెరిగింది. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు పెంచామంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని చెప్తున్నారు. వాస్తవానికి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా పెట్రోల్ ధరలు పెంచే ఘనత మన యొక్క విశ్వగురి పాలనకు ఉంది. ఒకవైపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా మన యొక్క పలుకుబడి పెరిగింది. అమెరికా వద్ద కానీ ఇట్లాగే ఇజ్రాయెల్ వద్ద కానీ చెప్తూ ఈరోజు మన మోడీ గారి ప్రభుత్వం మన యొక్క ప్రజలపైన విపరీతమైన భారాలు మోపి ఇప్పటికే అనేక భారాలు మోయలేక జనం బాధలు పడతా ఉంటే వరుస పెట్టి పెట్రోల్ డీజిల్ ధరల యొక్క పెంపు, ఇంకో పక్కన గ్యాస్ ధర పెంపు, అట్లాగే వీటి పర్యవసానంగా నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెరగడం కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగడం కానీ రకరకాలుగా ప్రజలపైన భారాలు పెరిగే పరిస్థితి రోజు వచ్చింది. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ యుద్ధం సాగ్గా చెప్తా ఉన్నారు. ఇరాన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం విషయం ఎందుకు చేయలేదో కూడా చెప్పాల్సిన బాధ్యత అయిపోయింది. ఎందుకంటే ఇరాన్ పైన యుద్ధం చేయడానికి ముందు రోజే ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళి వచ్చిన పరిస్థితి మన యొక్క మోడీ గారిది. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రజలపైన భారాలు మోపడం అనేది అమెరికా కనుసంధంలో మెలుగుతూ అమెరికాకి ఒక విధంగా బానిసగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి బానిసగా తయారయ్యారు. ఇప్పుడు అమెరికాకి బానిసలుగా తయారై మన దేశ పరిపాలన సాగిస్తూ ప్రజలపైన భారాలు మోపుతూ కేవలం వారి యొక్క స్వార్థం అదానీ అంబానీలకి ఆస్తులు పెంచేదానికోసంగా వాళ్ళ వ్యాపారాలు పెంచేదానికోసంగా ఉంది తప్ప ప్రజల యొక్క బాధలు తీర్చే పద్ధతులు లేవు. తక్షణమే ప్రజలపైన మోపే పెట్రోల్ డీజిల్ భారాన్ని వెంటనే తగ్గించాలని సిపిఎం పార్టీగా మేము మరొకసారి డిమాండ్ చేస్తాము. ఈ యొక్క ఆందోళన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించేందుకు కొనసాగిస్తామని తెలియజేస్తాము.